డబ్బులు, సెక్స్, వ్యామోహం, స్వార్థం, ఇన్ని వాటి మధ్య ఒక మనిషి తిరుగుతూ వాడి బ్రెయిన్ స్ట్రక్ అవుతూ తిరుగుతూ ఉంటాడు. బట్ ఇవే ప్రపంచం అనుకుని ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంటే అదొక అట్రాక్షనా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకటి చెప్తా, ఇప్పుడు అట్లా సక్సెస్ అయిన ఒకటి పేరు చెప్పు. అట్లా మీరు అన్నట్టు ఇందులో పడినోడు ఒకటి పేరు చెప్పు, సక్సెస్ అయినోడు ఎవరన్నా. అంటే ఎందుకు మనిషి ఎక్కువ అంటే లవర్స్ కానీ ఎవరైనా ఒక ఫిజికల్ నీడ్ కోసం ఇద్దరు ఒక అబద్ధమైన లవ్ అనేదాన్ని ఇప్పుడు మీ చిన్న పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్ చేయమంటున్నారు సైకియాట్రిస్టులు కూడా. ఏమంటున్నారు, వాళ్ళు ఫోన్ ఇస్తున్నారు, వాళ్ళు ఏ వీడియో చూస్తున్నారు, ఏం చేస్తున్నారు కొంచెం ఆలోచించండి అంటున్నారు. లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కూడా జోగ్గా డాన్స్ వేయడం, ఏదేదో సంథింగ్ ఏదైనా బ్యాడ్ జరిగినా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఎవరిని నమ్మకండి. కొంచెం అప్పుడు మనం చదువుకోలేదా, కాలేజ్కి వెళ్ళలేదా, ఇప్పుడు ఎందుకు అంత ఇట్లా అవుతుంది, జనరేషన్ స్పీడ్ అవుతుంది. కొంచెం బాగా చదువుకోండి. అంటే అది ఒక ఏజ్ ఏదైతే బిఫోర్ 18 లేదంటే ఆఫ్టర్ 18 అయితే 22, 23, 25 అనుకోండి. ఒక ఏజ్లో ఉండే అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమ అనే ఒక బలమైన ఒక గొప్ప ఒక అఫెక్షన్ ఏదో పెట్టుకొని అంటే దాన్ని వేరే విధంగా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసం అంటే ఇవన్నీ దానివల్ల ఫర్దర్గా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మరి ఎందుకు అంత లేదు మనోహర్, అదే మదర్ ఫాదర్ కొంచెం అబ్జర్వ్ చేయాలి. కొడుకులు అయితే తండ్రులు, కూతుర్లు అయితే తల్లులు కొంచెం ఫోకస్ పెడితే ఏం కాదు. కొంచెం అంటే వాళ్ళని హాస్టల్ వేసినా కూడా ఫ్రీగా వదిలేదు, ఏం జరుగుతుందో కొంచెం వీక్లీ వన్స్ వెళ్ళి చూసుకోవడం ఇవి చేస్తే బాగానే ఉంటుంది, ఏం కాదు. సో యూత్కి ఒకటేనబ్బా, కష్టపడండి సక్సెస్ అవుతారు. మనీని వేస్ట్ చేయకండి. మనీ ఈజీగా ఎవరికి రాదు. మనీని మనం కష్టపడితేనే, ఇక పొదుపు చేస్తే లక్ష్మీదేవి ఉంటుంది, ఖర్చు పెడితే దరిద్రదేవి వస్తుంది. సో పొదుపు చేస్తేనే మీ దగ్గర మనీ అవుతుంది. మీ దగ్గర 10,000 ఉంది, యాపిల్ ఫోన్ కొనుక్కున్నావు, లోన్ కట్టేసినావు, అయిపోయింది తుస్సు. ఆ 10,000తో నువ్వు ఎన్ని చేయొచ్చు? బియ్యం కొనొచ్చు, పాల ప్యాకెట్ వస్తుంది, కూరగాయలు వస్తాయి. ఒక మనిషి ఒక పేదోడు 10,000తోటి ఒక 6 నెలలు బతుకుతాడు ఊర్లో. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఊర్లో మస్తు ఆలోచిస్తారు. మనం 100 రూపాయలు అంటే మనకు లెక్కే లేదు. 1000 ఇజ్జత్ పోతుందేమో, నిన్ను ఎవడో 1000 అడిగిండబ్బా, అమ్మో నా ఇజ్జత్ పోతుందేమో, 1000 రూపాయలు ఎవడన్నా అడిగనిద్దాం, నువ్వు ఇంకొన్ని అప్పటికి 1000 రూపాయలు ఇస్తావు, వాడికి ఇయ్యడు, వీడు శత్రువు అవుతాడు, నువ్వు వాడికి శత్రువు అవుతాడు. ఇదే జరుగుతూ ఉంటుంది లైఫ్లో అంత రిపీట్. డబ్బులు అడగానే 2,000 కదా ఇద్దాం, 2,000 కదా. మీరు ఎవరికి ఇవ్వలేదా డబ్బులు? మనం ఇచ్చినాం, మనం లాస్ అయిపోయినాం. మనకు తెలివితేటలన్నీ ఇప్పుడు ఇస్తారా మీరు ఎవరికైనా డబ్బులు? ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి డబ్బులు? ఒక 5,000 కావాలనుకుంటే ఇస్తారా? ఇవ్వను. రోజు ఫ్రెండ్ అయిన ఎవరికి ఇవ్వను. మా మదర్ ఫాదర్కి నిజంగా ప్రాబ్లం వస్తే అమ్మ నాన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటో అది సాల్వ్ చేస్తా. డబ్బులు ఎవరికి ఇవ్వను. అప్పుడు ఇవ్వకుండా చెడ్డ అవుతారేమో కదా. చెడ్డ గిడ్డ ఏం లేదండి. ఇప్పుడు నీకు మనీ ఇచ్చినా, నువ్వు వెళ్ళి ఎక్కడో ఇరుక్కున్నావు, ఏదో ఇష్యూ అయింది, థియేటర్కి వెళ్ళినా ఎవడో నీ మీద తలకే బలగొట్టిండే, నా మీదకి వస్తుంది. ఇప్పుడు 5,000 నేను 500 ఇచ్చినందుకు ఏదో నువ్వు థియేటర్కి వెళ్ళినావు, అట్లా ఆలోచించాడు. డబ్బులు ఊరికే ఇవ్వకండి ఎవరికి. హాస్పిటల్ హెల్ప్ చేయండి. గాంధీ హాస్పిటల్ దగ్గర బోల్డ్ మంది ఫుడ్ లేక చచ్చిపోతున్నారు. అక్కడికి వెళ్ళి 500 పెట్టి ఒక 10 ప్యాకెట్లు కొని ఫుడ్ పెట్టండి. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ లేక చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళకి ఫుడ్ పెట్టండి. నైట్ రోడ్ మీద పడుకుంటున్నారు బెడ్షీట్లు లేక, వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు ఆ డబ్బునంతా దానికి పెట్టండి. ఓ మందు తాగితే 150 రూపాయలు బీరు, ఆ 150 రూపాయలు ఒకటికి కడుపు నుండి అన్నం 30 రూపీస్ పెడితే మనకు ఫ్రైడ్ రైస్ వస్తాయి, ఒక 10 ప్యాకెట్లు వస్తాయి. అట్లా చేయండి, కిక్ వస్తుంది. చాలా మంచి పని పాట లేక అంత ఖాళీగా ఉండి అన్ని లవ్వులు ఇవ్వలు అనుకుంటా బగ్గ మనిషి కొట్టుకుంటారు జనాలు. కదా ఏం చెప్తారు మీరు ఇప్పుడు ప్రజెంట్? మీరు ఒక మంచి మెసేజ్, కొవ్వు, పెళ్లి లొల్లి, అంటే పెళ్లి వద్దంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి ఒక లొల్లి, లవ్ ఒక వేస్ట్. సో లవ్ అంటే సక్సెస్ అయినాకనే ప్రేమించండి, సక్సెస్ అయినాకనే పెళ్లి చేసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా విడిపోవడానికి పెళ్లి చేసుకోకండి. పిల్లలు కానాలని ఇంట్రెస్ట్ ఉండనే ఇద్దరు అనుకుని కానండి, ఊరికనే కనేసి మళ్ళీ విడిపోయి తొక్కలో పంచాయతీలు పెట్టుకోకండి. అందరికి మంచి అడ్వైజ్ ఇస్తున్నా. తర్వాత మనీ ఉంటేనే ఎక్కువ వెళ్ళండి. నాకు అప్పుడు మారుతి 800 కారు ఒక 3 లక్షలు 2 లక్షలకు వస్తుంది. ఎవరో కొన్నారు ఒక షిఫ్ట్, వాళ్ళకి షిఫ్ట్ ఉంది మనం కొందామంటే 7 లక్షలు అప్పు చేయకండి. సో మీ దాంట్లో ఉన్న దాంట్లోనే ఉండండి. బైక్ మీద వెళ్ళండి, సైకిల్ మీద వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళండి, తలకాయ నొప్పులు వద్దండి. సింపుల్. కొంచెం లేట్ అవుతుంది కానీ లైఫ్ బాగుంటుంది. అప్పులేని బీదోడు రైతు బిడ్డ నిద్ర మంచిపోతాడు, అప్పులున్న కోటీశ్వరుడు నిద్రపోతాడు. టెన్షన్ ఈఎంఐ టెన్షన్. సో వాడు కడుపు నిండా తింటాడు, మంచిగా చీప్ లిక్కర్ తెచ్చుకుని తాగి పడుకుంటాడు. హాయ్, వాడికి ఏ టెన్షన్ లేదు. పొద్దున్న లేచి మళ్ళీ కష్టపడతాడు, వెళ్ళిపోయి కారు వేసుకుని తింటాడు. ఈ డబ్బు ఉన్నోడికి వాడికి పొద్దున్న లేస్తే 80 లక్షలు ఈఎంఐలు ఉంటాయి. వాడికి ఈ అమ్మాయి ఏంది బాధ, వైఫ్ పట్టించుకోదు. మళ్ళీ డబ్బులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఛాయ్ అడుగు తీయడు ఎవడి ఇంట్లో, అన్నీ ఇవే ఉంటాయి. ప్రతి ఇంట్లో మట్టిపోయాయి, ప్రతి ఇంటికి ప్రాబ్లమే. సో మనం ఉన్న దాంట్లోనే ఫిల్టర్ చేసుకొని జాగ్రత్తగా ఉండి ఒక వాల్ క్రియేట్ చేసుకొని ఒక కవచం. ఇంత రియాలిటీ ఇంత నిజం చెప్పారు. ఈ వీడియో కింద కామెంట్స్ కానీ
నెగిటివ్గా అంటే వాళ్ళకి ఏం చెప్తారు ఈ కామెంట్లు ఆఫ్ చేయమని చెప్తా, కామెంట్ పెట్టకని చెప్తా, కామెంట్లు పెట్టడం కామెంట్ పెట్టకని చెప్తా, మీరు కామెంట్ల బాక్సే ఆఫ్ చేయమని చెప్తా. ఆ టైం వేస్ట్. కామెంట్ చేస్తే ఓపిక నాకు లేదు. నా వీడియో చేసి 10 మంది మారినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నెగిటివ్ కామెంట్స్ తీసుకోరా మీరు బ్రెయిన్? అసలు నెగిటివే తీసుకున్నా, చదివే ఓపిక లేదు దాని గురించి. నెగిటివ్ నా బ్రెయిన్ ఎందుకు పాజిటివ్లో ఉన్న బ్రెయిన్ ఫేస్ ఖరాబ్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి, బ్యాడ్ హార్మోన్స్, గుడ్ హార్మోన్స్. నవ్వు ఫేస్ గ్లో, ఏడుపు ఫేస్ డ్రై. చావు దగ్గరికి వెళ్తే మనం ఆటోమేటిక్ ఫేస్ అంతా డల్ అవుతుంది. ఒక డ్యాన్స్ మ్యూజిక్ వింటే ఫేస్ బ్రైట్ అవుతుంది. అందుకని నేను నెగిటివ్కి దూరంగా ఉంటా, పాజిటివ్కి దగ్గర ఉంటా. నాకు బ్రెయిన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు, కామెంట్లు చదవడం ఇష్టం లేదు. మంచి పని చేయాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి, ఫ్యూచర్లో ఒక రాజకీయాలకు వెళ్ళాలి, 100 మంది 1000 మంది 1,00,000 మందికి సహాయం చేయాలి, మంచి స్థాయికి వెళ్ళాలని నా కోరిక. మనదంతా ఒక ఏమంటారు, రాక్ చేయాలబ్బా లైఫ్ని. అంతేగాని కామెంట్లు పెట్టుడు, ఆ కామెంట్లు చదువుడు, వాటి కోసం ఏడ్చుడు, అవే నువ్వు నన్ను అంటావు ఆ వీడియోలు కూడా చేస్తున్నా, టైమే వేస్ట్. కామెంట్ పెట్టినోడే బుద్ధి తక్కువ, వాడికి యాక్షన్ చేసినప్పుడు ఇంకో బుద్ధి తక్కువ.